హాయ్ గైస్, మీలో ఎంతమంది తెలుసు స్నేక్ ప్లాంట్కి స్నేక్ ప్లాంట్ అనే నేమ్ ఎలా వచ్చిందో? చాలామంది అనుకుంటారు ఇది స్నేక్ రిపెలెంట్ ప్లాంట్ అని, కానీ అస్సలు నిజం అది కాదు. దీని యొక్క టాల్ లీవ్స్ చూడడానికి స్నేక్ బాడీలా ఉంటాయి అండ్ లీవ్స్ మీద ఉన్న గ్రీన్ ప్యాటర్న్స్ చూడడానికి సేమ్ స్నేక్ బాడీ ప్యాటర్న్స్ లా ఉంటాయి. అండ్ నా దగ్గర ఉన్న వెరైటీ అయితే అస్సలు అలా ఉండదు చూడడానికి. ఈ వెరైటీ చాలా డిఫరెంట్ గా ఉంటది. మోస్ట్లీ ఎల్లో కలర్ లో ఉంటాయి లీవ్స్ విత్ గ్రీన్ స్ట్రైప్స్ తో. నా దగ్గర అయితే ఓన్లీ వన్ ప్లాంట్ ఉంది. సో లీవ్స్ తో న్యూ ప్లాంట్స్ ప్రాపగేట్ చేద్దామని ట్రై చేస్తున్నా. అండ్ దీన్ని మదర్ ఇల్లా టంగ్ ప్లాంట్ అని కూడా అంటారు. అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండోర్ ప్లాంట్, ఎందుకంటే ఇది వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్. నువ్వు ఫ్యూ వీక్స్ వాటర్ పోయిపోయినా ఏం కాదు, చాలా ఈజీగా సర్వైవ్ అవుద్ది. అండ్ ఇది లో సన్లైట్ లో కూడా ఉంటది. అండ్ దీని నేటివ్ వచ్చేసరికి ఆఫ్రికా. అండ్ ఇది ఇండోర్ లో పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ టైం ఆక్సిజన్ రిలీజ్ చేయడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటది. ఓన్లీ చిన్న పాట్ లో టేబుల్ మీద పెట్టుకోవడం కాదు, లైక్ అట్లీస్ట్ ఒక 8 to 10 ఇంచెస్ పాట్ లో పెట్టుకోవాలి. నేనైతే మంచిగా ఫామ్ అయిన లీఫ్ ని కట్ చేసి ఇలా శాండ్ లో పెట్టా. చూద్దాం ఎన్ని డేస్ ప్రాపగేట్ అవుద్దో. ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇలాంటి ప్లాంట్స్ తో స్టార్ట్ చేయండి, ఈజీగా ఉంటది మెయింటైన్ చేయడానికి. ప్రాపగేట్ అయినాయో లేదో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఓకే గైస్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.